అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతి ప్రియ. ఇవాళ మనము స్ట్రెచ్ మార్క్స్ వీడియో కంటిన్యూయేషన్ చేస్తున్నాము. మనము స్ట్రెచ్ మార్క్స్ తక్కువగా వచ్చేటట్టు చూసుకోవడం, అంటే పూర్తిగా ఒకవేళ వచ్చినా పోవడానికి ఈజీగా ఉండేటట్టు ఎలా ఉండాలి, ప్రికాషన్స్ ఏమి, ప్రివెన్షన్ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవాలని అనుకున్నాం కదా. ప్రికాషన్ ఏంటంటే, మనం స్ట్రెచ్ మార్క్స్ బాగా తక్కువగా రావాలి అంటే, పడకుండా ఉండాలి అంటే ముందు మనము మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. హైడ్రేటెడ్గా అంటే వాటర్ బాగా తీసుకుంటూ ఉండాలి అని అన్నమాట. మన బాడీలో తేమ శాతం తగ్గకుండా చూసుకోవాలంటే రోజుకి మినిమం 3 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయాలి. ప్రెగ్నెన్సీ లేడీస్ స్టార్టింగ్లో అయితే ఎక్కువ వామిటింగ్స్ ఉన్నప్పుడు సరిగ్గా తాగలేకపోతారు, కానీ తర్వాత వాళ్ళు తాగగలుగుతారు. సో ఒకటేసారి హాఫ్ గ్లాసు లేకపోతే హాఫ్ లీటరు 1 లీటరు అట్లా కొన్నిసార్లు కొంతమంది చాలా దాహం అనిపించి తాగేసాం మేడం కానీ వెంటనే వామిటింగ్స్ అయిపోతున్నాయి అని చెప్తుంటారు. అట్లా అయితే తాగకూడదు. ఎప్పుడు తాగినా కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లేదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో సిప్ చేస్తూ 24 అవర్స్లో కనీసం 3 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేస్తున్నారంటే కనుక మనము స్ట్రెచ్ మార్క్స్ రాకుండా లేకపోతే రావడం తగ్గించుకోవచ్చు. తర్వాత స్ట్రెచ్ మార్క్స్ మీద కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే అలోవెరా జెల్ కానీ అప్లై చేస్తే స్టార్టింగ్ నుంచే అప్లై చేస్తూ ఉంటే మనము స్టార్టింగ్లోనే వాటిని గుర్తించి అప్పటి నుంచే కనుక మనం అప్లై చేస్తూ ఉంటే కనుక చాలా వరకు అవి పర్మనెంట్ మార్క్స్ లాగా ఉండకుండా ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఇంకొకటి ఏంటంటే, నిన్న ఒక కేసు వచ్చింది. అసలు కేసు ఎలా షేర్ చేయాలో నాకు కూడా నిజంగానే అనిపిస్తుంది. అమ్మాయికి 12 ఇయర్స్ అంటే 12 కాదు 14 ఇయర్స్, 10th కంప్లీట్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది అంట. సో ఆ పాప వాళ్ళ మదర్ తీసుకొని వచ్చింది. ఆమె ఏం చెప్తుందంటే, మా పాపకి పీరియడ్స్ 3 months నుంచి రావట్లేదు, కొంచెం కొంచెమే వస్తుంది అని చెప్పింది. సరేలే అనేసి నార్మల్గా అల్ట్రాసౌండ్ అడ్వైస్ చేస్తే ఆ పాప స్కాన్ చేయించుకొని వస్తే చూస్తే దాదాపు 7 months ప్రెగ్నెన్సీ అన్నీ బయటపడింది. చిన్నపిల్లలకి కొన్ని తెలుసనాలో తెలియదనాలో మనకు తెలియదు. ఈ మీడియా, ఫోన్లు ఇవంతా అసలు పిల్లలు ఎలాంటి పరిస్థితికి గురవుతున్నారో తెలియట్లేదు. పేరెంట్స్ కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే కనుక దయచేసి చెప్పండి ఆడపిల్లలకి. ఆ పాప అసలు అంటే ఇట్లా నాకు తెలియదు, నాకేం జరిగిందో తెలియదు, మత్తిచ్చినారేమో అది ఇది అంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంజెక్షన్ ఇస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా, మా పాపకు మన బ్లడ్ తక్కువ ఉంటే ఇంజెక్షన్ చేయించాం, దానివల్ల ఏమైనా వచ్చి ఉంటుందా అని అడుగుతూ ఉంటే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. సో పేరెంట్స్ అందరూ కూడా అంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోతే ఇట్లా అసలుకి నమ్మకూడని ప్రశ్నలు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. ఏం చెప్పాలో అర్థం కాదు. అది నిజం అని తెలిసినప్పటికీ కూడా మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. బట్ ఆ పాప చాలా చిన్నది. సో ఇట్లాంటివి చూసినప్పుడు మనము భగవంత్ కేసరి సినిమాని బాగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. స్కూల్స్లో కూడా ఇప్పుడు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చెప్తున్నారు. సో అది చాలా మంచి పరిణామం. చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఏం జరిగినా పేరెంట్స్కి మినిమం చెప్పడానికి మీరు భయపడొద్దండి. ఇలా జరిగింది అని చెప్పండి. ఎవరైనా భయపెడితే నన్ను భయపెట్టినారు, అట్లా జరిగింది, ఆ రోజు నాకైతే తెలియదు, చెప్తే ఏమన్నా అంటారేమో అని చెప్పలేదు, అయినా అట్లా జరిగితే కడుపు వస్తుందని నాకేం తెలుసు అంటుంది ఆ పిల్ల. అలా ఉంది పరిస్థితి. సో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలు మీరు చెప్పడానికి సంకోచించద్దు. ఆడపిల్లలకి తప్పదు, చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ.